కైలాసధామం మహాప్రస్థానం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు భవనంలో శుక్రవారం ఎన్నికలను నిర్వహించగా ఆర్యవైశ్య సంఘం నాయకుడు చల్లూరు ద్వారకనాథ్ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా కార్యదర్శిగా జి.కె. మనోహర్, కోశాధికారిగా ఏ. రమేష్, జాయింట్ సెక్రటరీగా సి. వెంకటేష్, సంయుక్త కోశాధికారిగా ఎం. శరవణ, ఉపాధ్యక్షుడిగా నరేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చల్లూరు ద్వారకనాథ్ మాట్లాడుతూ పదవులు ముఖ్యమైనవి కాదని, ప్రజలకు సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. సాంప్రదాయ శ్మశాన వాటిక అనే భావనకు భిన్నంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కైలాసధామాన్ని అభివృద్ధి చేశామని, ఇది చిత్తూరు నగరానికి తలమానికంగా నిలిచిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలందరూ ఇదే విధంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాన కార్యదర్శి మనోహర్, ఉపాధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ అనాథ మృతదేహాల దహన సంస్కారాలను ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సేవను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మల్లి ఆచారి, నాటకాల సతీష్, రాము, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కైలాసధామం మహాప్రస్థానం ఒక సంవత్సరంగా కమిటీ వాళ్ళందరూ మూకుమ్మడిగా సేవా దృక్పథంతో ఎంతో కష్టపడి అందరి మెప్పులు పొందగలిగినాం. దీనికి కమిటీ తరపున 24 మంది అర్హులే. తర్వాత ఈ కైలాసధామానికి పూర్తి అవ్వడానికి 2.5 సంవత్సరం మనకు పట్టింది. అడిగిన దాతలందరూ చాలా గొప్పగా మనకు విరాళాలంతా అందించినారు. దాతల ధైర్యాన్ని కానీ వారి నమ్మకాన్ని కానీ మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఇందులో ఈ 1 సంవత్సరంలో చాలామంది అనాథలకు కూడా మేము దహన సంస్కారాలు చేస్తూ వచ్చినాము. అందులో కూడా కొన్నిటికి మా శరవణ గారు ఏం చెప్పారంటే, ఈ కమిటీకి కైలాసధామానికి మాత్రం డబ్బు చేరిపోవాలా, అనాథ సంస్థ వాళ్ళు అడగకూడదు. బీదలుగా ఉన్న ఎవరన్నప్పుడు మేము ఇక్కడ ఉండే 24 మందిలోనే చాలామంది ఆ డబ్బు సంస్థ కట్టుతూ మేము ఫ్రీగా కూడా చేసి ఇచ్చినాము. 6,500 రూపాయలు తీసుకుంటా ఉన్నాము. ఈ 6,500 రూపాయలు కూడా మనకు సరిపోతుందా మిగులుతుందా అనేది లేకుండా ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండాలా, సేవా దృక్పథంతో మనం చేయాలా అనే ఒక కాన్సెప్ట్ తోటి దీనికి చేసుకున్నాము. చాలామంది శ్మశానం లోపలికి రారు. నుంచి కూడా మొత్తం 2 అసోసియేషన్ల వాళ్ళు నిర్ణయించింది ఏమంటే, అది ఒక శ్మశాన వాటిక అనేది ఎవరికి కలగకూడదు అనేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడాలా అని నిర్ణయించుకొని ప్రతి ఒక్కరూ అక్కడ ఆహ్లాదకరంగా ఉండేదానికి తోడ్పడినారు. ఇప్పుడు తోడ్పడుతున్నారు. వీరందరికీ కూడా మొదట ధన్యవాదాలు. మహాప్రస్థానం ప్రారంభించి 1 ఇయర్ అయిన సందర్భంగా ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న క్రెడిట్ లాస్ట్ ఇయర్ టీమ్ దక్కుతుంది. దాంతో ప్రెసిడెంట్ గారైన శ్రీధర్ రెడ్డి గారు చాలా గొప్పగా సేవ చేశారు. ఆయనతో పాటు మన ద్వారకనాథ్ గారు కానివ్వండి, చల్లూరు వెంకటేష్ కానివ్వండి, శరవణ కానివ్వండి, అండ్ టీం మొత్తము నరేష్, రమేష్, మన ఆడిటర్ రమేష్ గారు అద్భుతమైన సేవలు చేసి ఊరికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన దానికి ఎటువంటి సందేహం లేదు. సో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఎవరి ఇయర్ టీం మారాలనే అభిప్రాయంతో ఈ ఇయర్ మళ్ళీ కొత్త టీం వచ్చింది. దాంతో ద్వారకనాథ్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోబడడం జరిగింది. కార్యదర్శిగా లయన్ జి.కె. మనోహర్ గారు అపాయింట్ అయ్యారు. కోశాధికారిగా ఆడిటర్ రమేష్ బాబు గారు అపాయింట్ అయ్యారు. జాయింట్ సెక్రటరీగా వెంకటేష్ గారు అపాయింట్ అయ్యారు. జాయింట్ ట్రెషరర్గా శరవణ గారు అయ్యారు. దీంతో పోస్టులు ఇంపార్టెంట్ కాదు. వైస్ ప్రెసిడెంట్గా మన నరేష్ గారు అపాయింట్ అయ్యారు. సో దీంతో పోస్టులు ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న కార్యక్రమమే ఇది. ప్రజలకు వినిపించేది ఏమంటే, కైలాసధామానికి మీరు మీ బంధువులు కానీ బాడీని కానీ తెచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బాడీకి సంబంధించి ఒక ఐడి కార్డు, ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, ఫోటో, అలాగే
ఆ దహనం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ తల కొరివి పెట్టే వాళ్ళది కూడా ఒక ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది మ్యాండేటరీ, ఇది గవర్నమెంట్ నిబద్ధత కాబట్టి ఖచ్చితంగా అది మేము పాటిస్తున్నాము. ఒకవేళ అనాథ శవం తెచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ ఐడి ప్రూఫ్ కానీ లేదా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కానీ వాళ్ళు తేవాల్సి ఉంటుంది. తెచ్చిన వాళ్ళ బాడీ క్రిమేషన్ అయిన తర్వాత దానికి డెత్ సర్టిఫికేట్ జారీ చేసే బాధ్యత కూడా మన కైలాసధామం వాళ్ళే, మా బాధ్యత మేమే తీసుకుంటాము. ఆ డెత్ సర్టిఫికేట్ కూడా వాళ్ళ కుటుంబానికి మేము అందజేస్తాము. ఈ చితాభస్మం కూడా మేము ఉచితంగా ఒక లాకర్స్ ప్రొవైడ్ చేసి దానికి తాళం వేసి ఆ లాకర్స్ మళ్ళీ ఆ తాళాలు కూడా వాళ్ళ దగ్గర ఇస్తున్నాం. ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళకే ఇచ్చేస్తున్నాం ఆ తాళాలు. వాళ్ళు ఉచితంగా ఎన్ని రోజులైనా దాంట్లో పెట్టుకొని ఆ లాకర్లో తర్వాత వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు. ఒక నెల దాకా ఫ్రీ ఇస్తున్నాము. దానిపైన కూడా మేమేమి నామినల్ వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ గుర్తించి సద్వినియోగం చేస్తారు. థ్యాంక్ యూ సార్. పద్మనాభ నాయుడు గతంలో ఎన్నో అనాథ శవాలు ఎత్తినారు. అదేవిధంగా లయన్స్ క్లబ్లో మేము కొంతమంది చేరినాక ఇప్పటికి కూడా 1836 అనాథ శవాలు ఎత్తినాము. గతంలో సుమారు మాకు 15 నుంచి 20,000 రూపాయలు సెలవయ్యేది. దాంట్లో కూడా కొంతమంది మేము ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోకుండా 4-5 మంది తీసుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు కైలాసధామం పెట్టిన తర్వాత వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఆ డబ్బు కూడా ఆ 4 మేము వేసుకునే డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టచ్చు. వీళ్ళంతా మాకు సహకరించిన దానికి వీళ్ళకందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే ఇంకా కూడా సెకండ్ మిషన్ కూడా ఒకటి పెడితే కూడా బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.